అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంయుక్తస్ బొటిక్ టైల్స్. సో మనం ఇంతవరకు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అండ్ మనం బిజినెస్ కావాల్సిన 10 ఇంపార్టెంట్ సీక్రెట్ టిప్స్ నేను చెప్పాను. అవి కూడా మీరు ఒకసారి చూడండి. మీరు ఒకవేళ చూడకపోతే చూడండి. అండ్ చూసిన వాళ్ళు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కావాల్సిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఈ వీడియోని వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ బొటిక్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళకి కాదు, ఇది బేసిక్గా బొటిక్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న వాళ్ళకి అండ్ వాళ్ళకి బేసిక్ మెటీరియల్ ఏం కావాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది మనకి బొటిక్ అనగానే, మనకు క్లాతింగ్ స్టోర్ అనగానే మనం ఏం చేస్తున్నాం, ఒక గార్మెంట్ని మనం డిజైన్ చేస్తున్నాం అనమాట. సో ఈ గార్మెంట్ని డిజైన్ చేస్తున్నప్పుడు మనకి ఏం మెటీరియల్స్ కావాలి, బేసిక్ మెటీరియల్స్. సో మెయిన్ మిషన్ ఒక ఇండస్ట్రియల్ మిషన్ కానీ, లేకపోతే మీరు బేసిక్ మిషన్ ఏదైనా తీసుకున్నా కానీ దాని ఫినిషింగ్స్ కోసం ఒక ఓవర్లాక్ మిషన్ అయితే మనకు కావాల్సి వస్తుంది. అండ్ ఏదైనా జిగ్ జాగ్ కానీ అలా చేయాలనుకుంటే జిగ్ జాగ్ మిషన్ ఒకటి కావాలి. స్పేర్గా ఒక 1 లీటర్ ఆయిల్ తీసుకొని వచ్చి పెట్టుకుంటే ఒకవేళ మిషన్స్లో ఆయిల్ తగ్గిపోయినా కానీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సినది బాబిన్ రీల్స్, థ్రెడ్స్, నీడిల్స్, సీమ్ రిప్పర్, థ్రెడ్ కట్టర్, హుక్స్లు, ప్రెస్ బటన్స్, మాస్క్ కట్టడానికి అని చెప్పేసి ఒక టేబుల్ అండ్ రన్నర్ ఒకటి కావాల్సి వస్తుంది. అండ్ ఐరన్ బాక్స్ ఒకటి కావాలి. స్టీమ్ ఐరన్ కొనండి. స్టీమ్ ఐరన్ కొంటే ఏమవుతుందంటే మనకి యాక్చువల్గా వాటర్ దాంట్లో నుంచే వస్తాయి. సో మనం ఐరన్ చేసినప్పుడు నీట్గా ఐరన్ అవుతుంది అనమాట ఫ్యాబ్రిక్ అన్నది. సో లైనింగ్ క్లోత్స్ అలా ఐరన్ చేయాలన్నప్పుడు మనకి స్టీమ్ ఐరన్ ఉంటేనే బెస్ట్. మామూలు ఐరన్తో ఐరన్ చేసామనుకోండి, మనకి ఆ లైనింగ్ క్లాత్ అనేది దానిపైన ఉన్న వ్రింకిల్స్ ప్రాపర్గా వెళ్ళవు. స్టీమ్ ఐరన్తో చేస్తే దానిపైన వ్రింకిల్స్ ప్రాపర్గా వెళ్ళిపోతాయి. టేప్, బుక్ కావాలి, పెన్ కావాలి, స్టాప్లర్ పిన్, మెజరింగ్ టేప్, మార్క్ చాక్స్, పెన్సిల్ ఒకటి పెట్టుకోండి, సిజర్స్, ఎలాస్టిక్, జిప్పర్స్, స్కర్ట్ బటన్స్ ఏదైనా ఉంటే అవి కూడా ఒక బాక్స్ వచ్చి పెట్టేసుకోండి. ప్యాటర్న్ పేపర్ కాకపోతే న్యూస్ పేపర్ తీసుకోండి. అండ్ ఇట్ విల్ బీ యూస్ఫుల్. అంటే కటింగ్ అప్పుడు మాస్టర్కి యూజ్ అవుతుంది. మానిక్ పిన్, క్లాతింగ్ ర్యాక్స్, కస్టమర్ కూర్చోడానికి చైర్స్ అండ్ టేబుల్ ఒకటి, ట్యాగ్స్, లేబుల్స్ అండ్ స్టోరేజ్ బిన్స్, డస్ట్ బిన్స్, ప్యాకింగ్ మెటీరియల్స్ అంటే కవర్స్ అలా ఉంటాయి కదా, మనం డెలివరీ చేసే టైంకి అంతా మనకి బ్లౌజ్ పెట్టడానికి ఒక స్మాల్ కవర్ అండ్ మీడియం సైజ్ కవర్స్, లార్జ్ కవర్స్ అండ్ పెద్ద పెద్ద గవర్నమెంట్స్ డెలివరీ చేయడానికి పెద్ద పెద్ద కవర్స్ ఉంటాయి. సో ఆ కవర్స్ని తీసుకోవాలి. యూపీఐ స్కానర్స్ తీసుకొని దానిని మనం డెస్క్ పైన పెట్టుకోవాలి. డెస్క్ పైన కూడా మనం పెన్, బుక్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. బిల్ బుక్స్ కావాలి. కొంచెం ప్రొఫెషనలిజంకి వచ్చేలోపు మనకి ఫ్యూజింగ్, టైలర్స్ హ్యామ్ మీకు ఆన్లైన్లోనే సర్చ్ చేసినా వస్తుంది. లేదంటే మన దగ్గరకు వచ్చిన మాస్టర్ కానీ వర్కర్ కానీ ఆ టైలర్స్ హ్యామ్ వాళ్ళకి కంపల్సరీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని ప్రిపేర్ చేసుకుంటారు. సో మీకు కొన్ని వర్డ్స్ ఏదైనా అర్థం కాకపోతే మీకు గూగుల్ సెర్చ్ చేసినా తెలుసుకోండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఇద్దాము, ఎలా ఆపరేట్ చేసే క్లాసెస్ కాదు కాబట్టి జస్ట్ నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాను అనమాట. మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసి వాట్స్ ద టైలర్స్ హ్యామ్ అని, అలా ఫ్యూజింగ్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్యూజింగ్స్ ఉంటాయి, కాలర్ ఫ్యూజింగ్, క్లాత్ ఫ్యూజింగ్, సో ఇట్లాంటివన్నీ మీరు తెలుసుకోండి. డబుల్ సైడెడ్ టేప్, క్రినోలిన్, క్యాన్, బోనింగ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోనింగ్స్ ఉంటాయండి. మనం కాసెట్ ప్రిపేర్ చేయడానికి డిఫరెంట్ బోనింగ్ యూస్ చేస్తాము. వేరే స్టిఫ్నెస్ ఇవ్వడానికి అవుట్ఫిట్స్లో వేరే బోనింగ్ యూస్ చేస్తాము. సో ట్రాన్స్పరెంట్ బోనింగ్ అనేది ఉంటుంది, బ్రెజిలియన్ బోనింగ్ అని ఉంటుంది, ట్రేసింగ్ పేపర్స్, ట్రయల్ రూమ్, మిర్రర్స్, ఒక స్టూల్ కావాలి అందులో, అండ్ డ్రెస్సెస్ అని పెట్టుకోవడానికి ఒక చిన్న ఇంకొక స్టూల్ పెట్టేసి, అండ్ హ్యాంగర్స్, స్కేల్స్, స్ట్రైట్ స్కేల్స్, వుడెన్ కానీ స్టీల్ కానీ స్కేల్స్ తీసుకోండి, కర్వ్డ్ స్కేల్స్, ఒక టేప్ కావాలి, బీడ్స్, ఎంబ్రాయిడరీ మెటీరియల్స్. ఇవన్నీ నేను ఎందుకు చెప్పలేదని అంటే అవన్నీ మీరు నార్మల్గా బేస్డ్ ఆన్ డిజైన్ వెళ్తారు కాబట్టి ఎవరు ఈ మెటీరియల్స్ తీసుకోవాలి, ఎవరు ఈ మెటీరియల్స్ తీసుకోకూడదు అనేది మనం తర్వాత డిసైడ్ అవుతాం. ఇంకొక ఇంపార్టెంట్ బేసిక్ విషయం ప్రతి ఒక్కరు మర్చిపోతారు. బట్ ఇది మర్చిపోకుండా ఒక బొటిక్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే మీరు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా ఉండాలి కాబట్టి నేను ఈ విషయం చెప్పబోతున్నాను మీకు. సో ఒక షింక్ అనేది పెట్టుకోండి. సో దట్ మనం ఫుడ్ తిన్న తర్వాత వాషింగ్ కానీ, లేకపోతే ఏదైనా వాటర్ పట్టుకోవడానికి కానీ. సో బాత్రూమ్స్ అవైలబుల్ అక్కడ లేకపోతే అండ్ మీరు ఇంట్లో కూడా బాత్రూమ్ అవైలబుల్ లేకపోతే షింక్స్ అనేవి ఏర్పాటు చేయండి. ఒకవేళ మీరు ఇంట్లో నుంచి వర్క్ చేస్తున్నా, లేకపోతే బయట ఎక్కడైనా బొటిక్ ఎస్టాబ్లిష్ చేసుకున్నా ఒక మంచి షింక్ అనేది అరేంజ్ చేసేసుకోండి. సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. మీకు అది తర్వాత అర్థమవుతుంది, అబ్బా నేను షింక్ పెట్టుకొని ఎంత మంచి పని చేశానని. అండ్ ఇంకొకటి ఒక బకెట్ అండ్ వాటర్ పట్టుకోవడానికి అని చెప్పేసి మనకు ట్యాప్స్ కావాలి. ఎందుకంటే మనం లైనింగ్ క్లాత్స్ వాష్ చేస్తాము అండ్ అవి ఆరేయడానికి ఒక రోప్ కావాలి. సో ఇవన్నీ సెటప్స్ మీరు ఉందా లేదా చూసుకోండి. అండ్ మీకు బొటిక్ ప్లేస్లో కాకపోయినా కానీ అవన్నీ మనం ఇంటి నుంచి చేసుకోవాలనుకుంటే కూడా ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇంకొక బేసిక్ ఇన్ఫర్మేషన్ మెయిన్ ఏంటంటే మనకు ఎంతమంది వర్కర్స్ కావాలి, మాస్టర్ కావాలా, వర్కర్ కావాలా, లేదంటే మనకు ఫినిషింగ్స్ చేయడానికి వర్కర్ కావాలా.
సో మనం ఏవైతే పెట్టుకున్నామో అవన్నీ కూడా మనకు బేసిక్ ఇన్ఫర్మేషనే అనమాట. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఇవి కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోండి. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకున్నామంటే బేసిక్ మెటీరియల్ ఏం కావాలి, ఒక బొటిక్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇవన్నీ కావాలి. అంటే మీరు బొటిక్ ఎస్టాబ్లిష్ చేస్తారు, ప్లేస్ తీసుకుంటారు, సో ఎవ్రీథింగ్ ఉన్నప్పుడు మనం ఈ మెటీరియల్ని స్టార్టింగ్లో ఏం మెటీరియల్ తీసుకొచ్చుకోవాలబ్బా, ఈ మెటీరియల్ లేకపోతే ఏంటి, ఒకళ్ళు మాస్టర్ అడిగితే ఏం మెటీరియల్స్ ఇవ్వాలి అండ్ వర్కర్ అడిగితే ఏం మెటీరియల్స్ ఇవ్వాలి. సో ఇవన్నీ మనం ఎక్కువ థింక్ చేయకుండా ఈ బేసిక్ మెటీరియల్స్ అనేవి ఉంటే బెటర్ అని చెప్పి నేను మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ వీడియోలో నేను ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ చేయాలనుకున్నా. నాకు కంటిన్యూస్గా తెలుగులో చెప్పాలంటే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే. అండ్ సో అందుకే కొన్నిసార్లు నన్ను సరిగ్గా చెప్పకపోయినా మీరు నన్ను క్షమించండి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ అండ్ ఎంకరేజ్ మీ. కొంచెం అర్థం చేసుకొని, మీకు అర్థం కాకపోతే నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఛానల్లో నేను బొటిక్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అవుట్ఫిట్కి సంబంధించి దాన్ని ఎలా కుట్టాలి, అది ఎలా కుడితే బాగుంటుంది, అవన్నీ ఇవ్వాలా లేదని నెక్స్ట్ ఫర్దర్గా డిసైడ్ అవుతాను. బట్ నేను ఏంటంటే ఒక పర్సన్, ఒక ఉమెన్ ఎంత స్ట్రగుల్స్ ఫేస్ అవుతుంది ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడంలో అన్నది నేను చూశాను. అండ్ ఐ హ్యావ్ లిజన్ సో మెనీ ఇన్స్పిరేషనల్ పీపుల్ దగ్గర నుంచి కూడా విన్నాను. అండ్ కొంతమంది గివప్ ఇచ్చారు, సో కొంతమంది సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. సో ఇవన్నిటికీ కావాల్సిన కారణాలు ఏంటి అని అనేసి నేను ఒక ఉమెన్కి చెప్దాము అని ఈ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కావాల్సిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.